వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి భరోసానిచ్చారు. ఎందుకు ఆ భరోసా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో కొత్త నారికేళ్ళపల్లి అంటే కేఎన్ పల్లి అని అంటూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్లపైన కూడా దాడి చేశారని కూడా, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం నగదు దోచుకున్నారని కూడా వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ చుండూరు మండలంలో కొత్త నారికేపల్లిలోని వైఎస్ఆర్సీపీ బీసీ నేత అయినటువంటి సర్పంచ్ అంకిరేకుల నాగేశ్వరరావు ఇంటిపైన కూడా టీడీపీకి చెందినటువంటి రౌడీ షీటర్ బాలకోటి రెడ్డి పచ్చమొక్కలతో కలిసి దాడి చేశారన్నట్టుగా కూడా వారు చెప్పుకొచ్చారట. అయితే వైఎస్ జగన్ను వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వరికుటి అశోక్ బాబు వివరించారు. అయితే కేఎన్పల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు టార్గెట్గా చేసుకొని బాలకోటి రెడ్డి తరచుగా మారణాయుధాలతో మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారని కూడా, అలాగే గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉన్నా తమకు కాపాడడం లేదంటూ కూడా వైసీపీకి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేఎన్పల్లి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు నాయకులు తమ ఆవేదన అయితే ఆయన ముందు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం పైన బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తమ కుటుంబాలకు ప్రాణాలకు రక్షణ కరువైందని ప్రాణభయంతోనే కంటి మీద కునుకు లేకుండా జీవిస్తూ ఉన్నామన్న బాధిత కుటుంబాలు కూడా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం పైన నమ్మకం లేక ఆత్మహత్యలకు కూడా అనుమతి ఇవ్వాలని కూడా కలెక్టర్ కార్యాలయంలో కూడా కోరినటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దని, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా భరోసానిచ్చారు. అయితే వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ గుండాలు దాడులు దౌర్జన్యాలు ధీటుగా ఎదుర్కొంటామనేసి కూడా పార్టీ లీగల్ సెల్లు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించారు. వ్యవస్థలను దిగదార్చేలా కూడా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు తరపున కూడా వారిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కలిసినటువంటి వారిలో గాదె శివరామిరెడ్డి అంటే మాజీ జడ్పీటీసీ, అలాగే రఘురామిరెడ్డి, చుండూరు మండల పార్టీ అధ్యక్షులైనటువంటి అంకిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయకు, స్వప్న, అంకిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్ రెడ్డి, అలాగే మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు కూడా ఉన్నారు. అయితే వీరందరూ కూడా చెబుతున్న దాని ప్రకారం కూటమి ప్రభుత్వం కూడా నిజంగా వీరి ఆరోపణలో నిజముందా లేదా, ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా కాకుండా ప్రజా సమస్యలపైన అలాగే ఖర్చుపూరితమైనటువంటి రాజకీయాలు చేయకుండా కూడా కూటమి ప్రభుత్వం ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా అక్కడ దాడి చేశారా లేదా, వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా లేదా కలెక్టర్ని కలిసి వీరి యొక్క బాధను చెప్పుకున్నా కానీ వీళ్ళు పట్టించుకోకపోతే ఇలాంటి వారిపైన కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే లేని పక్షంలో కూటమి ప్రభుత్వం నిజంగా ఇక్కడ అటువంటివి ఏమి జరిగిందా లేదా అనే దానికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా ఇక్కడ కలగజేసుకొని ఇట్లాంటివి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏ విధంగా తమ కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి దాడులకు ఆయన ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు, ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.